ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భయపడినట్టుగానే ఉన్నారు. వీళ్ళంతా కలిసి ఎక్కడ తన కుమారుడు నారా లోకేష్ కెరీర్ కి ఇబ్బందులు తెచ్చి పెడతారేమో అన్న భయం చంద్రబాబు నాయుడు గారి ముఖంలో నిన్న ప్రెస్ మీట్ లో చాలా క్లియర్ గా కనిపించింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో తెర వెనుక ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం నడుస్తుంది. అదే నారా లోకేష్ గారు అసాధారణమైన సర్వశక్తివంతుడైన ఒక నాయకుడిగా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం ఎలివేషన్ అన్నది నడుస్తూ వచ్చింది. ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పాలి. ఏ సంస్థ వచ్చినా ఏది వచ్చినా నారా లోకేష్ గారి శ్రమతోనే వచ్చింది, ఆయనే దీన్ని తీసుకొని వచ్చారు అంటూ స్వయంగా వేదికల మీద చంద్రబాబు నాయుడు గారే చెప్పేసరికి తెలుగుదేశం పార్టీ నాయకులంతా దాన్ని అందిపుచ్చుకున్నారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటి, మొత్తం అందరి కాన్సెప్ట్ ఒకటే. నారా లోకేష్ గారిని చివరకు ఒక మంచి నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలు సాధించేసిన నాయకుడిగా ఒక ఎలివేషన్ ఇచ్చి ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలి అన్నది చంద్రబాబు నాయుడు గారి నుంచి మీడియా వరకు అందరిది ఇదే ఎజెండా. ఒకవేళ నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేయాలనుకుంటే చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీకి సొంతంగానే ఆ బలం ఉంది కాబట్టి ముఖ్యమంత్రిని డైరెక్ట్ గా చేసుకుంటే ఇబ్బంది ఉండదు. కానీ ముఖ్యమంత్రిగా చేసే ముందే నారా లోకేష్ ముఖ్యమంత్రి పదవి స్వీకరించడానికి అవసరమైన అన్ని అర్హతలు సాధించారు, చాలా ఒక శక్తివంతమైన నాయకుడు అని చిత్రీకరించే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ అసలుకే మోసం తెచ్చుకుంటోంది. ప్రజలంతా తెలుగుదేశం పార్టీ ఏమో నారా లోకేష్ గారిని ఒక పై స్థాయిలో చూపెట్టి ముఖ్యమంత్రిని చేయాలనుకుంటోంది. కానీ పబ్లిక్ మాత్రం నారా లోకేష్ గారిని అప్పుడే ఒక రాజ్యాంగేతర శక్తి, టీడీపీలోనే కాదు ప్రభుత్వాన్ని కూడా నెపోటిజం చుట్టుముట్టేసింది అన్న అభిప్రాయం జనాల్లోనికి వెళ్ళిపోతోంది. నిజంగానే నారా లోకేష్ కు ఏ అర్హత ఉందని ప్రభుత్వ ప్రకటనల్లో ఆయన ఫోటో వాడుతున్నారన్న దానికి ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి సమాధానం లేదు. రిపబ్లిక్ టీవీలో నారా లోకేష్ గారికి దీపక్ రెడ్డి ఇచ్చిన ఎలివేషన్ కారణంగా ఇబ్బందులు రావడంతో ఇప్పుడు దీపక్ రెడ్డిని కూడా చాలా మంది విమర్శిస్తున్నారు. కానీ ఒక దీపక్ రెడ్డి కాదు, హద్దులు మీరి చాలా మంది ఇదే పని చేస్తూ ఉన్నారు. చివరకు మీడియా కూడా రంగంలోనికి దిగింది. పత్రికల్లో గమనిస్తే ఇటీవల నేరుగా మంత్రులకు కూడా నారా లోకేష్ గారు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. ఏ మంత్రి ఎప్పుడు పార్టీ కార్యాలయంలో ఉండాలన్న దానిపైన కూడా నారా లోకేష్ గారి ఆదేశాలు ఇస్తున్నారు. ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళ పనితీరుపై రిపోర్ట్లని నాకు ఒక కాపీ ఇవ్వండి అని ఇటీవల ఆదేశించారంటూ కూడా పత్రికల్లో వచ్చాయి. ఇక దాంతో పాటు మీడియా కూడా ఎలివేషన్, ఏకంగా మహిళా క్రికెట్ టీం కూడా నారా లోకేష్ గారి స్ఫూర్తితోనే విజయం సాధించింది, వరల్డ్ కప్ గెలిచింది అని చెప్పే స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఇక సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఆ పార్టీలో పైకి ఎదగాలనుకుంటున్న వాళ్ళు ఇంకా ఇలాంటి ఎలివేషన్స్ ఇవ్వకుండా మరేంటి ఇస్తారు? నారా లోకేష్ ముఖ్యమంత్రి అయ్యేందుకు అవసరమైన అన్ని అర్హతలు సాధించారు, ఆ స్థాయికి ఎదిగారు అనే అభిప్రాయం కంటే నారా లోకేష్ ఒక రాజ్యాంగేతర శక్తి అన్న అభిప్రాయం పబ్లిక్ లోనికి వెళ్ళిపోతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న అతి దీనికి మరింత ఆజ్యం పోస్తోంది. నారా లోకేష్ గారికి ఎలివేషన్లు ఇచ్చే కార్యక్రమం ఏపీ వరకు పరిమితం అయితే తెలుగుదేశం పార్టీకి పెద్దగా డ్యామేజ్ కనిపించలేదు. కానీ ఇది శృతి మించి ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వ అధీనంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని పనిచేస్తున్న ఒక శాఖకు సంబంధించి, విమానయాన శాఖకు సంబంధించి నారా లోకేష్ గారు సమీక్ష చేస్తూ ఉన్నారని ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నేషనల్ మీడియాలో చెప్పారో దేశం మొత్తం ఒక్కసారిగా బిత్తరపోయింది. ఒక రాష్ట్ర మంత్రి మొత్తం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన శాఖల్ని రివ్యూ చేయడం ఏంటి, ఏ హోదాలో చేస్తున్నారన్నది విపరీతంగా చర్చ జరిగింది. దీనికి చంద్రబాబు నాయుడు గారు అప్రమత్తమైనట్టుగా ఉన్నారు. ఆయన అనుభవంతో కనిపెట్టేశారు ఏం జరుగుతోంది అన్నది. ఈ విధంగా ఎలివేషన్లు రాష్ట్రం దాటి కేంద్రం వైపు వెళ్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని శాఖల్ని కూడా ఇక్కడ తన కుమారుడు రివ్యూ చేస్తున్నారని తెలిస్తే ఆ బీజేపీ వాళ్ళకు నరేంద్ర మోడీ గారికి కోపం వస్తే ఆ తర్వాత ఈ పరిణామాలు నారా లోకేష్ గారి కెరీర్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపుతాయన్నది చంద్రబాబు నాయుడు గారు తన అనుభవంతో కనిపెట్టేశారు. అందుకే నిన్న మీడియా సమావేశంలో పదే పదే నేను ఇక్కడ రివ్యూ చేయడం లేదు, నేను ఇక్కడ రివ్యూ చేయడం లేదని చెప్పారు. డైరెక్ట్ గా నా కుమారుడు రివ్యూ చేయలేదు అని అంటే అది ఇంకోలా వెళ్తుందన్న ఉద్దేశంతో నేనే రివ్యూ చేయడం లేదు అని పరోక్షంగా నా కుమారుడు కూడా రివ్యూ చేయడం లేదని సంజాయిషి ఇచ్చుకునే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారేమో మీడియా సమావేశంలో మేము ఎలాంటి రివ్యూ చేయలేదు, అసలు మాకు సంబంధించిన అంశం కాదు, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది, మా ఎంపీ అయినప్పటికీ కూడా ఆయన అకౌంటబిలిటీ, జవాబుదారీతనం ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఉంటారని ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మాయ నుంచి బయటకు రావడం లేదు. నిన్న నిర్వహించిన టీవీ డిబేట్లలో కూడా మళ్ళీ హూ ఇస్ లోకేష్ అని అర్నబ్ గోస్వామి ప్రశ్నిస్తున్నారు. అసలు అర్నబ్ గోస్వామిని మేము హూ ఇస్ అర్నబ్ గోస్వామి అని అనలేమా? హూ ఇస్ నారా లోకేష్ అనే ముందు తెలుసుకోవాలి నారా లోకేష్ గారి గురించి అని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. భూమా అఖిలప్రియ గారు అయితే ఒక టీవీ ఛానల్లో హూ ఇస్ నారా లోకేష్ అని అంటున్నారు. నేపాల్లో తెలుగు వాళ్ళు ఇరుక్కున్నప్పుడు అక్కడ నుంచి తెలుగు వాళ్ళని నారా లోకేష్ గారే తీసుకొని వచ్చారు, అది నారా లోకేష్ గారి వ్యవహారం, మా పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఇంకా అన్ని ఆయనే కోఆర్డినేట్ చేసుకుంటారు, నారా లోకేష్ గారే అని బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ఇవన్నీ వీళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు? నారా లోకేష్ గారికి గుడ్ లుక్స్ ఉంటే మా మీద బాగుంటుందన్న క్రమంలో నాయకులు అందరూ నారా లోకేష్ గారికి ఈ విధంగా భజన చేస్తూ ఉండవచ్చు. కానీ ఇది ప్రజల్లో ఆయన మీద
వ్యతిరేకత పెరగడానికి కారణమవుతోంది. ఒక రాజ్యాంగేతర శక్తి అన్న ముద్ర పడడానికి కారణమవుతోంది. పైగా తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్ గురించి ఇంత పాజిటివ్ గా ఎలివేషన్లు ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉంటుందేమో కానీ అల్టిమేట్ గా నారా లోకేష్ మాత్రం ఇవన్నీ డ్యామేజ్ చేసి పెడతాయి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా తన కుమారుడిని ముఖ్యమంత్రి చేయాలనుకుంటే ఇక మొహమాట పడకుండా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి చేసేసుకోవచ్చు. అలా కాకుండా ముఖ్యమంత్రి చేయడానికంటే ముందు ప్రజల్లో ఒక కృత్రిమంగా నారా లోకేష్ చాలా బలమైన నాయకుడు అన్న ఒక ఒపీనియన్ సృష్టించి ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలి అన్న ఆలోచనని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తే అంతకు ముందే నారా లోకేష్ గారి మీద విపరీతమైన నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. రాజ్యాంగేతర శక్తి అన్న ముద్ర పడుతుంది. సో మొత్తం మీద అయితే చంద్రబాబు నాయుడు గారు కనుక్కున్నారు ఈ ఎలివేషన్లు అన్నది స్టేట్ దాటి సెంట్రల్ వైపు వెళ్తే తన కుమారుడికి తనకు ఇబ్బందులు తెచ్చి పెడుతుంది అని. అందుకే నిన్న మీడియా సమావేశంలో అయితే మేము రివ్యూలు చేయలేదు, అసలు మా ఎంపీ అయినప్పటికీ కూడా మాకు సంబంధం లేని అంశం అని చంద్రబాబు నాయుడు గారు చాలా 2-3 మెట్లు దిగి వచ్చి మరీ వివరణ ఇచ్చారు.